అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కొంతమంది వ్యక్తులు వెళ్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వస్తున్నారు. దాంతోపాటుగా వాళ్ళ పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. ఇలా సంచలనాలు నమోదవుతున్నాయి. దీనికి సంబంధించి వీళ్ళు అసలు ఇలా గోడ దూకటానికి లేదా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వెళ్ళటానికి కారణాలేంటి, దీని వెనుకున్న ప్రలోభాలేంటి, దీనికి సంబంధించి మనతో విశ్లేషణలో పాల్గొంటున్నారు దుర్గాప్రసాద్ మాస్టర్ గారు. మాస్టర్ గారితో మాట్లాడదాం. నమస్కారం దుర్గాప్రసాద్ గారు. నమస్కారం రాధాకృష్ణ గారు. సరే, ఎలా ఉన్నారు? సరే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఫాలో అవుతున్నారు మీరు? అన్ని ఫాలో అవుతున్నాం కదా మరి. అవును సార్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంగళగిరికి చాలా ప్రముఖ స్థానం ఉంది. అక్కడి నుంచి లోకేష్ గారు టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వస్తుంటే, అదేవిధంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారు. సార్, అక్కడి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి గత కొన్ని నెలలుగా పార్టీకి దూరంగా ఉన్నారు, వైఎస్ఆర్సీపీకి. హఠాత్తుగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎంటర్ అయిన తర్వాత, షర్మిల వచ్చిన తర్వాత మొట్టమొదటి చేరిన వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆ రోజు చాలా బాగా మాట్లాడారు. దాంతో నేను వెళ్తున్నాను అక్కడి నుంచి అని చెప్పారు. బట్ కట్ చేస్తే కొన్ని రోజులు అవ్వట్లేదు, మళ్ళీ రిటర్న్ వచ్చారు. ఈ అంశాన్ని ఎలా చూస్తారు దుర్గాప్రసాద్ గారు? రాధాకృష్ణ గారు, మీరు చూసినట్లయితే ఆ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే రోజు ఏం చెప్పారంటే, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కూడా నా దగ్గర నిధులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. నాకు ఎన్నో కేసులు, నేను ఆయన ఒక బ్రదర్ గా ట్రీట్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే లోకేష్ మీద, టీడీపీ పార్టీ మీద ఎన్నో కేసులు వేశాను. పర్సనల్ గా చాలా లాస్ అయినా సరే నేను ధైర్యంగా వేశాను. కానీ నా మంగళగిరి నియోజకవర్గానికి అభివృద్ధికి నాకు నిధి ఇవ్వడని చెప్పేసి నేను అందుకు వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళాను. కానీ అక్కడ విజయసాయి రెడ్డి గారు, అయోధ్య రామరెడ్డి గారు, మళ్ళీ వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళంతా కూడా మళ్ళీ అతన్ని ఉజ్జగించారు కదా. ఉజ్జగించి మొత్తం నువ్వే అడిగిపోతే ఎలాగా బ్రదర్ లాంటి అని చెప్పేసి, ఇప్పుడు ఎందుకంటే వెళ్ళింది టీడీపీ అనుకో వదిలేదు, కానీ వెళ్ళింది మళ్ళీ షర్మిల కాంగ్రెస్ కి. అంటే ఇంట్లో కుటుంబంలో ఉన్న వ్యక్తి మళ్ళీ ఒక షర్మిల వెళ్ళాడంటే వాళ్ళకి అవమానకరంగా భావించుంటారు. మళ్ళీ అతను బుజ్జగించి మీకు మంగళగిరి సీట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అదే కాకుండా ఇతను 2-3 సీట్లు అడిగారని తెలుస్తున్నాను. మంగళగిరి సీటు కాకుండా ఇంకా కొన్ని సీట్లు తనకి కావాల్సిన వాళ్ళకి ఇప్పించుకోవడానికి 2 కానీ 3 సీట్లు అడుగుతున్నాడు. అడిగి ఆ ఒప్పందం మీద ఆయన వెనక్కి వస్తున్నట్టుగా చాలా మంది అంటున్నారు. సోషల్ మీడియాలో కానీ తెలిసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్తున్నారు విషయం. ఎంతవరకు నిజమని చూడాలి. కానీ యాక్చువల్ గా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అత్యంత సన్నిహితులు అనమాట మంగళగిరి ఎమ్మెల్యే గారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆర్కే గారు అంటే ఎంతో ఇది అనమాట. అటువంటిది అందరికి లేదంటే ఏదైనా ప్లాన్ అని కూడా ఒకసారి ఆలోచించవలసి వస్తుంది. ఇది అంటే పంపించి మళ్ళీ అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, అసలు వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అని నేను పంపించి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అక్కడి నుంచి సమాచారం తీసుకొని ఇక్కడికి వచ్చడానికి వచ్చా ఏమి లేదు, ఇన్ఫర్మేషన్ మనం భయపడడం అవసరం లేదు అనిపించింది అనుకో. ఓహో, అంటే కోవట్ రాజకీయాలు అలా అనుకోవచ్చు. అంటే నిజంగా ఓన్లీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మిగతా వాళ్ళు కూడా అంటే కన్వీనియంట్ రాజకీయాలు చేసే వాళ్ళకి ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారు వెళ్ళేటప్పుడు, అసలు వెళ్ళేటప్పుడు అయితే అసలు ఇంకేం లేదు, కాంగ్రెస్ పార్టీలో వేరే రకంగా ఉంటది, ఆళ్ల రామకృష్ణారెడ్డి మెయిన్ వ్యక్తి వెళ్ళారు అనేది. ఆయన ఏమంటే 30 సంవత్సరాలు ఉంటారనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, అలా భావించాను. కానీ ఆయన పాలన సరిగ్గా లేదు, నేను అనుకున్నట్టు జరగట్లేదు. అట్లీస్ట్ నా నియోజకవర్గం కూడా నేను బాగు చేసుకోవడానికి నిధులు ఇవ్వలేదు, నన్ను ఇబ్బంది పెట్టారు అని తను బాధపడిన సంఘటన చూసాము. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది కూడా మనం చూడొచ్చు ఒకసారి. అదే సార్, ఒకసారి ఆ వీడియో ప్లే చేద్దాం సార్. ఆ వీడియోలో ఏముందనేది మనం ఒకసారి చూడొచ్చు. సార్, ఒక్కసారి మనం అప్పుడు ఏం మాట్లాడారో ఒకసారి చూసి ఇప్పుడు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఒక్కసారి ప్లే చేద్దాం.
ఎందుకంటే ఏమంటే 125 కోట్ల రూపాయలు నిధులు కూడా పైసా లంచం లేకుండా కాంట్రాక్టులతో పనిచేయించే వాళ్ళని అందరూ కూడా గమనించండి. నేను అందరికీ కోరుకునేది ఒకటే, రాజకీయాల్లో ఉండే మనము అవతల ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీని ఓడించాలని చెప్పేసి అనుకుంటాం. ఇలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే మంగళగిరిలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి, కుప్పంలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి, పులివెందులలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి, అక్కడ గాజువాక, భీమవరం ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని తన ఆపోజిట్ గా ఉండేటువంటి అభ్యర్థులను ఓడించాలి అంటే పనిచేయాలండి మనం ప్రజలు. ఏమంటాడండి, పని చేయాలి కదా అంటాడా? పని చేయాలి కదా. ఏం పని అంటే దానికి నియోజకవర్గానికి కావాల్సిన నిధులు ఇవ్వలేదు, నేను అందుకే వెళ్ళిపోతానని చెప్పి అన్నారు. మళ్ళీ వాళ్ళ జైల్లో జాయిన్ అయ్యాడు. ఒకసారి ఇంకేమన్నాడు ఒకసారి చూద్దాం. ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని కాపాడుకోవాలి, ఆ ప్రజలకి దగ్గరగా అతి దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళకి అండగా నిలబడాలి. అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి ఇక్కడ నిధులు ఇవ్వలేదని అంటాను నేను. అలా నిధులు ఇచ్చుంటే మీరే చూసారంటే ఇక్కడ ఉన్న సార్ అంటే ఆయన మాట్లాడుతున్న దాన్ని బట్టి అంటే నార్మల్గా వెళ్ళేటప్పుడు నాకు టికెట్ ఇవ్వలేదనో లేకపోతే ఇంకోటనే వెళ్ళే పరిస్థితి ఉండదు. నిధులు ఇవ్వలేదు కాబట్టి నేను వెళ్తున్నానని చెప్తున్నప్పుడు కూడా అక్కడ టికెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకి టికెట్ లేదు. ఎందుకంటే సార్ మనం చూసుకున్నట్టే మీకు తెలుసు అక్కడి నుంచి పద్మశాలి అనుకున్నారు, అందుకనే గంజి చిరంజీవిని అక్కడికి తీసుకెళ్లారు. దానికి తగ్గ అందుకు గంజి చిరంజీవిని ప్రోత్సహిస్తున్నారని చెప్పి వీళ్ళు వెళ్ళిపోయారని అని టాక్ కూడా ఉంది. బట్ అంటే వెళ్ళేటప్పుడు అలా చెప్పరు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. ఇంకేమన్నారు ఒకసారి చూద్దాం. నేను అందుకే 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి వెళ్ళినటువంటి అభివృద్ధిని 5 సంవత్సరాల 4 సంవత్సరాల కాలంలో నేను చూపించాను. అందుకే అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానివ్వండి, టీడీపీ వాళ్ళని కానివ్వండి, చూడకండి. నేను ఒకటే చెప్తున్నాను, ఏ బజార్కి వెళ్తారో, ఏ వీధికి వెళ్తారో, ఏ పేటకి వెళ్తారో, ఏ ఏరియాకి వెళ్తారో, నా ఎలా ఉంది, నేను ఎలా ఉంది చెక్ చేసుకోవాలండి. ఎంత పని చేశాను, నేను కష్టపడి పని చేశాను కానీ నన్ను పట్టించుకోలేదు, గుర్తింపు లేదు, డబ్బులు ఇవ్వట్లేదు అనేది ఆయన చెప్తున్నాడు. ఒక్కసారి మనం ఇప్పుడు కూడా ఏం మాట్లాడారు మనం ఒకసారి చూడొచ్చు. ఒక్కసారి ఇప్పుడు వెళ్ళి మళ్ళీ బ్యాక్ అంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఒకసారి జగన్ మాత్రం నడవాలని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావడం. మనందరికీ తెలిసిందే రాజశేఖర రెడ్డి గారి పాత్ర నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20-30 సంవత్సరాల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిలబడగలిగితే, ప్రజలందరూ కూడా అండగా ఉంటే, పేదవాడు వాళ్ళ జీవితాలు పూర్తి స్థాయిలో ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన రుజువు అవుతా ఉంది అనే సంగతి మనం కూడా చూస్తా ఉన్నాం. అంటే మళ్ళీ తిరిగి వచ్చేసారు కాబట్టి మరి ఏదో చెప్తున్నారు ప్రజలకి. మరి చెప్పాలంటే ఏంటి, నేను మళ్ళీ 30 సంవత్సరాల పాత మాట ఇది, ఇదివరకన్నా మాటలేదండి. వెళ్ళేటప్పుడు ఏమన్నారో ఇప్పుడు చూసాం మనం. మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏంటంటే ప్రజలకి ఎలా చెప్పాలో తెలియట్లేదు. అందుకే ఏం చెప్తున్నారు, అభివృద్ధి చేశారు, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క శిష్యుడిని, లేదంటే ఆ కుటుంబానికి అత్యంత ప్రీతి పాత్ర ఏమంటుంది, నేను వదిలి వెళ్ళలేదు అలా చెప్తున్నాను. ఓకే, అంటే దీనికి సంబంధించి టికెట్ ఏదైనా అంటే టికెట్ అన్నా హామీ ఇచ్చి ఉండాలి. దీనికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంకా కూడా మాట్లాడుతూ చాలా చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు మిగతా పార్టీలన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఒంటరిని చేసి పిల్లవని చేసి అందరూ వస్తున్నారు, అందుకే ఆయనకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే మేము మళ్ళీ సంఘటితం అవుతున్నాం, మేము ఒకటవుతున్నాం అని చెప్పే ప్రయత్నం చేశారు. బట్ దీని వెనక ఏదన్నా మళ్ళీ హామీలు ఉండే అవకాశం ఉందంటారా? వాళ్ళు ఏమంటారంటే ఈయన నియోజకవర్గం కాకుండా ఈయన కోరుకున్న నియోజకవర్గం కాకుండా ఇద్దరికి కూడా ఇద్దామని అనుకున్నారు. అడిగాడు, ఇవ్వాలని అంటున్నారు, ఇస్తానని వాళ్ళు ఒప్పుకున్నారు. ఓకే, అందుకు ఈయన రికమెండ్ చేసిన ఇంకో ఇద్దరికి కూడా ఇస్తారని అంటున్నారు. ఓకే, ఓకే సార్. దాంతోపాటు మనం ఒకసారి
మాస్టర్ గారు, ఇంకొక విషయం మనం తీసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా సార్, ఓన్లీ ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాదు, మిగతా నుంచి కూడా గుడివాడ పరిస్థితి కూడా అక్కడ టికెట్ ఎవరికి అనేది కన్ఫ్యూజ్లో ఉంది. అక్కడ నాని పోటీ చేస్తాడు అనేది కూడా లేదు. రెండో వ్యక్తుల పేర్లు ఇలా వినిపిస్తున్నాయి. దాంతోపాటు వల్లభనేని వంశీ గన్నవరం కూడా అలాగే ఉంది. బట్ అన్నిటికన్నా పెద్దది దెబ్బ ఏంటంటే సార్, నెల్లూరు జిల్లా నుంచి ఎవరైతే రాజ్యసభ ఎంపీ ఉన్నారో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారికి రిజైన్ లెటర్ ఏదైతే పంపారు అన్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బని చెప్పొచ్చు నెల్లూరు జిల్లాలో. రాధాకృష్ణ గారు 2019లో వైఎస్ఆర్సీపీ అంటే నెల్లూరు అంటే వైఎస్ఆర్సీపీ. ఓకే. అటువంటి పరిస్థితి నుంచి రెండు నెమ్మదిగా బయటకు వచ్చేసారండి. ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి గారు, కోటమిరెడ్డి ఆయన, అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు, ఓకే, వీళ్ళందరూ బయటకు వచ్చేసారు. రెడ్లు అంటే ఇంకా ఆయనకి మన జగన్మోహన్ రెడ్డి గారు దూరం అయిపోయారు. తర్వాత ఈయన మన వేమూరి ప్రభాకర్ రెడ్డి చూస్తే ఎంపీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయన ఒక ఎంపీ. ఈయన నెల్లూరే కాదు చుట్టుపక్కల ఉన్న జిల్లా కూడా ప్రభావితం చేయగలడు. ఓకే. ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి ఒక శక్తివంతమైన పర్సన్ ఈయన. ఓకే. అటువంటిది ఈ ప్రభాకర్ రెడ్డి గారు రిజైన్ చేశారు. అనుకుంటా కదా రిజైన్ చేశారు. ఆయన నా వ్యక్తిగత కారణాలు, ఎప్పుడైనా సరే ఎవరైనా వెళ్ళేటప్పుడు వ్యక్తిగత కారణాలనే చెప్తారు. అంటే వాడు భయపడి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు కొద్దిగా లబ్ధిపడి ఉండొచ్చు, ఈ పార్టీ వల్ల కొద్దిగా వీళ్ళ కాంట్రాక్ట్లు కానీ ఏదన్నా వీళ్ళ అభివృద్ధి అంటే వీళ్ళ పార్టీలో కొంత ఉంది, వీళ్ళు కొంత ప్రయోజనం పొందున్నారు. దాంతో విమర్శించుకుంటే ఏమంటారు, బహుశా నేను అనుకోవడం ఎమ్మెల్యే అడిగాడు, ఏదో సీట్ అడిగారు నెల్లూరు నుంచి అడిగారు. అయితే వీళ్ళు ఇవ్వదని చెప్పారు. ఇక దాంతో ఆయన ఏం చేశారంటే టీడీపీలో జాయిన్ అవుదని చెప్పేసి వ్యక్తిగత కారణాలతో నేను రిజైన్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ ప్రభాకర్ రెడ్డి గారు అంటే చాలా ఫేమస్ అన్నమాట. నెల్లూరు జిల్లాకి ఒక మూలస్తంభం. ఆయన పిల్లలు, ఆయన ప్రభావితం చేసి చుట్టుపక్కల జిల్లాలందరూ కూడా ఈ పేరు చెప్పుకుని గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఆయన అండతో మేము ఉన్నామని చెప్పేసి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉందండి. అటువంటిది మరి ఈయన బయటకు వచ్చాడంటే ఇక నెల్లూరు జిల్లా మీరు వైఎస్ఆర్సీపీ అనుకోవడం ఇక మర్చిపోవచ్చు అంటారు. ఇక టీడీపీ జనసేన ఆ కూటమి డెఫినెట్ గా అక్కడ విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అభ్యర్థులు కూడా దొరికిన పరిస్థితి ఉంటుంది నెల్లూరు. అవును, ఎందుకంటే మెయిన్ క్యాండిడేట్ వచ్చేసాడు, మిగతా వాళ్ళు కూడా ఎవరెవరు అనేది వాళ్ళకి క్లారిటీ లేదు. మేబీ సార్ నార్మల్గానే కోస్తా జిల్లాలో మనం చూసుకున్నట్టయితే గుంటూరు కానీ, కృష్ణా కానీ, దాంతోపాటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఇటువైపు మొత్తం చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాలో కాపులకి చాలా హోల్డ్ ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి జనసేన చాలా స్ట్రాంగ్గా ఉంది. దాంతోపాటు టీడీపీ కూడా ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ బలోపేతమైన అవకాశం ఉంది. అంటే ఈ బెల్ట్ మొత్తం టీడీపీ అండ్ జనసేన ఒక్కటి, అరకు ఎక్కువ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి అరకు తప్ప మిగతాది విశాఖపట్నం, శ్రీకాకుళం, ఇవన్నీ మొత్తం గోదావరి జిల్లాలో, కృష్ణ, ఇవన్నీ చూసుకుంటే టీడీపీ అండ్ జనసేనకు హోల్డ్ ఎక్కువ ఉంటుంది. బట్ ఒంగోలు దగ్గర నుంచి మనం ఈ బెల్ట్ ఒకసారి చూసుకుంటే చాలా స్ట్రాంగ్. ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, ఇవన్నీ చాలా స్ట్రాంగ్ ఉన్న పరిస్థితి. అసలు ఎక్కడైతే స్ట్రాంగ్గా ఉన్నారో అక్కడే వీళ్ళు వీక్ అయ్యారంటే ఇది వైఎస్ఆర్సీపీకి బ్యాడ్ మార్క్, దానికి సీట్లు తగ్గే అవకాశం ఉందని అనుకోవచ్చా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 ఒక దేవాలయం ఉండిపోయారు. నేను నాకు 175 వచ్చేస్తాను అనుకుంటున్నారు ఆయన. అలాగా నీకు వాళ్ళ సిస్టమ్ బాగా డెవలప్ చేశారు, వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఆయన ఒక నమ్మకంతో ఉన్నారన్నమాట. డబ్బులు పంచి పెట్టాను, బటన్ నొక్కాను, నేను ఇక్కడ అభ్యర్థులు ఎవరు చూడరు, క్యాస్ట్ చూడరు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఓటు వేస్తాను అనుకున్నాను. ఆ ఉద్దేశంతో ఆయన ఉండిపోయారు. కానీ అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు కూడా. ఓకే, అంటే సార్ అంత పరిస్థితి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లు గుద్దే పరిస్థితి ఇప్పుడు ఉందని, అంటే మీరు చాలా జిల్లాల్లో మీరు కూడా సర్వేలు అవి వెళ్ళారు, ప్రజలతో మీరు ఇంటరాక్ట్ అయ్యారు, పేదవాళ్ళతో కానీ అక్కడ ఓటర్స్తో మీరు ఇంటరాక్ట్ అయ్యారు. దీన్ని ఎలా చూస్తారు? అంటే వాళ్ళకి నేను చూసినంత వరకు ఏమైందంటే పథకాలు తీసుకున్న వాళ్ళు మాత్రం కొంతమంది మేము జగన్మోహన్ రెడ్డికి వేస్తా ఉంటారు. ఓకే, అంటే అందరూ వేస్తారా లేదని చూడాలి. వాళ్ళు ఏమన్నా ఎలక్షన్ వరకు కొంతమంది భయపడి మాకు ఆల్రెడీ షాప్ మేము ఉంది,
లేదంటే మా షాప్ మేము కోరగొట్టేస్తారు, లేదంటే ఈ ప్రాబ్లం ఉంది, లేదా ఇది మేము బెనిఫిట్ తీసుకున్నాం ఆల్రెడీ, లేకపోతే మాకు ఈ స్కీములు వస్తాయి, ఇప్పుడు కానీ మేము బయటపడితే ఆ స్కీములు లాగేసుకుంటారేమో అని భయపడుతున్నారు. భయపడుతున్నారు. అందువల్ల వాళ్ళు ఏంటంటే పథకాలు తీసుకున్న వాళ్ళు ప్రస్తుతానికి మాత్రం మేము వైఎస్ఆర్సీపీ అంటున్నారు, కానీ మిగతా వాళ్ళు ఏమన్నారంటే వాడు కూడా మనసులో మాట వేరంటే వాళ్ళ ఓటు వేయడానికి ఇష్టపడలేదు మాతో చెప్తున్నారంటే అలా చెప్తున్నారు. ఓకే ఓకే. దీన్ని బట్టి చూస్తుంటే వైఎస్ఆర్సీపీకి బాగా దెబ్బ కొట్టేటట్టుగా నాకు కనిపిస్తుంది. నిజంగా ఒకసారి చూసినట్టయితే నిజంగా నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో రాజ్యసభ ఎంపీగా ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈయన రావడం అనేది నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరులో హోల్డ్ని కోల్పోబోతుంది. ఆయన టీడీపీలో జాయిన్ అయిపోతున్నారు. దీనికి నిజంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బను చెప్పొచ్చు. ఎందుకంటే ఒంగోలు దగ్గర నుంచి ఆ బెల్ట్ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోల్డ్ ఉంటుంది. బట్ నెల్లూరులోనే ఆల్రెడీ ఆనం రామనారాయణ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెక్స్ట్ మేకపాటి రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ వచ్చారు. ఇంకా వీళ్ళ దగ్గర నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తర్వాత మిగతా నాయకులు కూడా రాబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. నిజంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బనే చెప్పొచ్చు. ఇప్పుడు ఇలా ఉంటే నెక్స్ట్ పోలింగ్ డేట్ ఇవి వచ్చే లోపు ఆల్మోస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందా అనే అనుమానం కూడా చాలా మంది అంటే అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ దుర్గాప్రసాద్ గారు విశ్లేషణలో పాల్గొన్నందుకు. నమస్కారం సార్. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరొక అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.